నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్లోడ్కి రావడం జరిగింది. 10 బ్యాగులు వేసుకొచ్చినాం. 3 రోజులు అయింది అన్లోడ్ కాక, 2 రోజులు అవుతుంది. మొన్న వస్తే నిన్న అవ్వలేదు. ట్రాక్టర్ ఏదో రిపేర్ ఉందని అవ్వలేదు. ఇక్కడ బండి పెడదామంటేనేమో పాయింట్ బాగాలేదు, వర్షం పడింది బాగా, బండి దిగబడిద్ది. చూసారు ఎలా పెట్టాను, సగం బండి రోడ్డు మీదే ఉంది. టైర్లు దిగుతున్నాయేమోనని భయం అయింది. మొన్నే క్లచ్ ప్లేట్లు వేసాం ఫ్రెండ్స్, 20,000 దాకా అయినాయి బండికి. మళ్ళీ ఏమన్నా రిపేర్ అయితే మాత్రం కొంచెం ఎంతగా బాధేగా ఫ్రెండ్స్, ఎంతైనా ఓనర్కి కొంచెం నష్టం కూడా వస్తుంది. బండి తిరిగితేనే డ్రైవర్కి ఓనర్కి డబ్బులు వస్తాయి. బండి ఇలా ఒక ట్రిప్ వచ్చి ఇలా దిగబడితే క్లచ్ ప్లేట్లు అవన్నీ పోతే నష్టమేగా ఫ్రెండ్స్. చూసారుగా బురద ఎలా ఉందో. లోపల పెట్టమన్నారు కానీ నేను పెట్టనని చెప్పా, ఎందుకంటే అందులో దిగబడిందంటే ఇంకా లేనిపోని గోల. పైన అన్న అడుగుతాడు, ఏందన్నా వీడియో తీస్తున్నామని. మన ఛానల్ ఉంది తమ్ముడు అని చెప్పన్నా, సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్నాడు. చూసారుగా బురద ఎలా ఉందో. ట్రాక్టర్తో 2-3 రౌండ్లు వేయించా అక్కడ దిగకుండా, ముందుకి వెనక్కి వాటర్ బాగుండే. ట్రాక్టర్తో దమ్ము చేయించా. దమ్ము అంటే వెనక్కి ముందుకి 2 రౌండ్లు వేయించా. అక్కడ బండి మన ఫ్రంట్ టైర్లు ఉన్నాయి కదా, అక్కడ 10 బ్యాగులు అన్లోడ్ అవుతున్నాయి. దీంతో చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క బ్యాగ్ తీసుకెళ్తుంది. చిన్న బండి కదా, మనకి ఎస్కార్ట్ కానీ హైడ్రా అయితే 2 బ్యాగులు 3 అట్లా తీసుకెళ్ళిద్ది. ఇది మాత్రం చిన్నది కదా, అందుకని ఒక్కొక్కటి తీసుకెళ్తుంది. చూడండి అన్లోడ్ ఎలా అవుతుందో. చాలా స్లోగా అవుతుంది అన్లోడ్. మళ్ళీ ఈరోజు లోడ్ ఉంది, లోడ్కి వెళ్ళాల్సి వస్తుంది. మనకి ఎయిర్ బ్రేన్ కూడా వేసారు కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం. ఎయిర్ అంతగా దిగట్లేదు, ఇంతకుముందు బాగా దిగేది ఎయిర్. అసలు చాలా ఇబ్బంది పడ్డ బండితోనైతే. కానీ ఇప్పుడు మన బండి పని మొత్తం క్లియర్ అయిపోయింది, సూపర్గా ఉంది. చూసారుగా ఈ గోడం ఏందో ఫ్రెండ్స్, మొత్తం అసలు అన్లోడ్ కాదు. ఇక్కడికి వస్తే మొన్నంతే వీళ్ళ కూడా వచ్చింది, బండి దిగబడిపోయి క్లచ్ ప్లేట్లు అన్నీ పోయినాయి. వేస్ట్. అసలు వీళ్ళైతే అసలు నిజంగా మస్తు ఇబ్బంది పెట్టారు ఫ్రెండ్స్. అందుకని ఇక్కడికి రానని చెప్పాను మా ఓనర్ గారికి. సరే ఒక్క ట్రిప్ ఎట్లాగో అట్లా అని చెప్పారు, సరే అని వచ్చేసా. ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి. ఈ 2 బ్యాగులు అన్లోడ్ అయిపోతే ఇక్కడ నుంచి సెంటర్ దాకా రివర్స్ వెళ్ళాలి ఫ్రెండ్స్. బండి తిప్పుకోవడానికి ఎక్కడ జాగలేదు. ఇటు లోపల వైపు తిప్పుదామంటే బండి టైర్లు తిరిగిపోతే మళ్ళీ ఇబ్బంది అవుద్దని చెప్పేసి ఇంకా ఆలోచిస్తున్నా. ఇక్కడ మొత్తం నేరేడు చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్లు అంటున్నా, గిన్నె చెట్లు. మొత్తం గిన్నె చెట్లే ఉన్నాయి. ఇక్కడ చుట్టూ పత్తి చేనులు ఉన్నాయి. పత్తి చేనులు చూసారుగా, రోడ్డు ఎంత బురదమయంగా మారిందో. అవన్నీ గిన్నె చెట్లే. గిన్నె పనులు బాగా అవుతాయి. గిన్నె పనులు రోజు మార్నింగ్ తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. చూసారు కదా బ్యాగులు ఎలా తడిచిపోయాయో, అంత వేస్ట్ అయిపోయింది మాలు. వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అడ్డదిడ్డంగా పడేస్తారు. మనల్ని తడుపుకోవద్దు, పట్టాలు వేయండి, మంచి పట్టాలు వేసుకొని రండి అని చెప్తారు. నేను 2 పట్టాలు వేసా ఫ్రెండ్స్, 2 పట్టాలు వేసా. మన సరుకు ఏం డ్యామేజ్ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. చూసారుగా, ఈ బ్యాగ్ దించడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే ట్రాక్టర్ లేచిపోతుంది, వెయిట్ ఎక్కువై. 10 కంటే ఎక్కువ బరువు ఉందనుకుంటా. అన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనం బయలుదేరినాం, వెళ్ళిపోయి ఇక లోడ్కి పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి. ఓకేనా. ఈ రోడ్లో ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మళ్ళీ కంపెనీకి వెళ్ళిపోవచ్చు. కంపెనీ పేరు మాత్రం చెప్పండి ఫ్రెండ్స్, మీరే కామెంట్ చేయండి తెలిస్తే. ఇక్కడ నుంచే రోజు మనకి ట్రిప్పులు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.